పార్లమెంటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ అధికారాన్ని ఎవరు చేపడతారనే దానిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మళ్లీ బీజేపీనే అధికారాన్ని దక్కించుకుంటుందంటూ కొందరంటే ఈసారి కాంగ్రెస్దే విజయమని మరికొందరు అంటున్నారు. ఎన్నికంటే ముంచి ఈసారి ఇండియా కూటమిదే పీఠమని తేల్చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సర్వేలు అందరి అంచనాలను తలకిందులు చేసేలా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని కమలం మూడోసారి అధికారం చేపడుతుందని చెబుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా సర్వేలు రిపోర్ట్లు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు బీజేపీకి ఫేవర్గా ఉన్నాయి. ఇటీవల ఏబీపీ న్యూస్ సి ఓటర్ సర్వేలో ఎన్డీఏ కూటమి 295 నుంచి 335 వరకు సీట్లను గెలుచుకొని అధికారం దక్కించుకుంటుందని తెలిసింది. ఇక 26 పార్టీల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమి 165 నుంచి 205 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు వస్తాయని చెప్పింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఓటర్ల నుంచి ఈ మేరకు అభిప్రాయాలను ఏబీపీ సి ఓటర్ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 21 వరకు ఈ సర్వే చేపట్టింది. ఉత్తరాదిలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఏబీపీ తెలిపింది. కానీ తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ కూటమిపై పైచేయి సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 27 నుంచి 29, ఛత్తీస్గఢ్లో 9 నుంచి 11, రాజస్థాన్లో 23 నుంచి 25, యూపీలో 73 నుంచి 75 సీట్లు వస్తాయని వివరించింది. అయితే ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమి 1-2 చొప్పున సీట్లు మాత్రమే సాధిస్తుందని చెప్పింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ హవా నడుస్తుందని వెల్లడించింది. సర్వేల నివేదికలు ఎలా ఉన్నా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదన్నది వాస్తవం. అదిగాక కరోనా సమయంలో ప్రభుత్వ సమర్థత, ఎదురైన సవాళ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మోదీ ఇమేజ్ను మరింత పెంచాయి. ఎలక్షన్ ప్రచారం ముగిసే నాటికి ఇండియా కూటమి తమ వ్యూహాలను పటిష్టంగా అమలు చేసినా బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయి. కానీ అధికారం మాత్రం ఎన్డీఏదేనని మేధావులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే ఈ సమయంలో దేశంలో మోదీని మించిన సమర్థ నాయకత్వం దరిదాపున కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ప్రజలు మోదీ ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే న్యూస్ ఛానళ్లు నిర్వహిస్తున్న పబ్లిక్ పోనియన్ కవరేజ్లో ప్రజలు చెప్తున్న మాటలు. అదిగాక అయోధ్య రామాలయం ప్రారంభం కావడం కూడా బీజేపీకి ఓటు శాతం కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితికి మాత్రం ఈ అభిప్రాయాన్ని అన్వయించుకోవాలి. ఎలక్షన్ సమయానికి ఇండియా కూటమి స్ట్రాటజీలో బీజేపీని ఢీకొట్టేంత స్టామినా ఉంటే ప్రజల అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ అధికారాన్ని చేపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.